ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే సో స్టేట్మెంట్స్ ఓకేనా యాజ్ వెల్ యాజ్ కంక్లూషన్స్ ఓకేనా స్టేట్మెంట్స్ ఏం ప్రొవైడ్ చేస్తారో ఒకసారి చూద్దాం ఓకేనా సమ్ పిన్స్ ఆర్ షార్ప్ అంటున్నారు ఓకే దాని తర్వాత ఆల్ షార్ప్ ఆర్ మెటల్స్ అంటున్నారు అన్ని షార్ప్ మెటల్స్ అంటున్నారు అవునా కంక్లూషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆల్ మెటల్స్ ఆర్ పిన్స్ అంటున్నారు ఓకేనా అన్ని మెటల్స్ పిన్స్ అంటున్నారు కాకపోతే ఇక్కడ ఓన్లీ సమ్ రీజియన్ సమ్ మెటల్స్ ఆర్ పిన్స్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతోంది కానీ వాళ్ళు ఏమంటున్నారు ఆల్ మెటల్స్ ఆర్ పిన్స్ అంటున్నారు కాబట్టి కంక్లూషన్ 1 అనేది రాంగ్ క్లియర్ సో కంక్లూషన్ 2 ఒకసారి అబ్జర్వ్ చేయండి సమ్ మెటల్స్ ఆర్ షార్ప్ అంటున్నారు అంటే మెటల్స్ లో ఉన్నటువంటి కొంత భాగం సమ్ రీజియన్ ఓకేనా ఈ రీజియన్ వచ్చేసి షార్పే కదా సమ్ మెటల్స్ అంటే ఏంటి మెటల్స్ లో ఉన్నటువంటి కొంత భాగం సమ్ రీజియన్ వచ్చేసి షార్ప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది సో క్లియర్ గా అర్థమవుతుంది సో కంక్లూషన్ 2 అనేది ఇక్కడ రైట్ అవునా కాదా సో అంటే సో అయితే ఓన్లీ కంక్లూషన్ 2 ఫాలోస్ అనేది మన ఆన్సర్ ఏ ఆప్షన్ లో ప్రొవైడ్ చేస్తారో చెక్ చేసుకోవాలి ఓకేనా ఆప్షన్ బి లో ఒకసారి చూస్తే ఓన్లీ కంక్లూషన్ 2 ఫాలోస్ అది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి సో స్టేట్మెంట్స్ ఓకేనా కంక్లూషన్స్ స్టేట్మెంట్స్ ఏం ప్రొవైడ్ చేశారు ఆల్ కీస్ ఆర్ మెటల్స్ ఓకేనా సమ్ మెటల్స్ ఆర్ లాక్స్ అన్నమాట అయితే ఇప్పుడు కంక్లూషన్ ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి సో 1 by 1 సో ఇక్కడ చూస్తే సమ్ కీస్ ఆర్ లాక్స్ అంటున్నారు సమ్ కీస్ ఆర్ లాక్స్ ఓకేనా కీస్ కి లాక్స్ కి దర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ ఓకేనా కీస్ అండ్ లాక్స్ కానీ వాళ్ళు సమ్ కీస్ ఆర్ లాక్స్ అంటున్నారు అయితే క్లియర్ గా అర్థమవుతుంది కంక్లూషన్ 1 అనేది ఇక్కడ రాంగ్ అవునా నెక్స్ట్ సెకండ్ వన్ సమ్ మెటల్స్ ఆర్ కీస్ అంటున్నారు ఓకేనా సమ్ మెటల్స్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్ సమ్ మెటల్స్ ఆర్ కీస్ అవునా మెటల్స్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్ కీస్ అవడానికి ఛాన్స్ ఉంది అవునా సో క్లియర్ గా అర్థమవుతుంది ఓన్లీ కంక్లూషన్ 2 ఫాలోస్ ఓకేనా ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్ క్లియర్ అంటే ఇక్కడ ఒకసారి కంక్లూషన్ 1 ఒకసారి చూస్తే సమ్ కీస్ ఆర్ లాక్స్ అన్నారు ఓకే ఇక్కడ కీస్ కి లాక్స్ కి దర్ ఇస్ నో కనెక్షన్ ఎటువంటి కనెక్షన్ లేదు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసామండి ఇన్సైడ్ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఉన్నా కానీ అది రాంగ్ అవడం జరిగింది క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే ఓకేనా స్టేట్మెంట్స్ కంక్లూషన్స్ ఫస్ట్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ మెటల్స్ ఓకేనా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ మెటల్స్ నెక్స్ట్ ఏమన్నారు సమ్ సాలిడ్స్ ఆర్ మెటల్స్ అంటున్నారు ఓకేనా సమ్ సాలిడ్స్ ఆర్ మెటల్స్ క్లియర్ సో అయితే ఇప్పుడు స్టేట్మెంట్ కి సంబంధించిన డయాగ్రామ్ అయిపోయింది కంక్లూషన్ ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేసి ప్యారలల్ గా నాతో పాటు సాల్వ్ చేసుకొని రండి ఓకేనా కంక్లూషన్ ఒకసారి చూస్తే ఆల్ మెటల్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ అంటున్నారు ఓకేనా అన్ని మెటల్స్ ఇన్స్ట్రుమెంట్స్ అవుతుంది అంటున్నారు అవునా అయితే ఒకసారి చూడండి ఈ ప్లేస్ లో ఉన్నటువంటి మెటల్స్ ఇన్స్ట్రుమెంట్స్ అవడానికి ఇక్కడ పాసిబిలిటీయే లేదు కానీ వాళ్ళు అన్ని మెటల్స్ ఇన్స్ట్రుమెంట్స్ అవుతుంది అంటున్నారు వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తుండాలి ఓకేనా ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ మెటల్స్ అంటే కరెక్ట్ కానీ వాళ్ళు ఏమన్నారు ఆల్ మెటల్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ అంటున్నారు ఓకేనా అన్ని మెటల్స్ ఇన్స్ట్రుమెంట్స్ అవడానికి ఇక్కడ పాసిబిలిటీయే లేదు అంటే దాని ప్రకారం ఓకేనా కంక్లూషన్ 1 అనేది ఓకేనా రాంగ్ కంక్లూషన్ అవునా అయితే ఇప్పుడు కంక్లూషన్ 2 ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకేనా సమ్ మెటల్స్ ఆర్ సాలిడ్ అంటున్నారు ఓకేనా సమ్ మెటల్స్ ఆర్ సాలిడ్ ఈ రీజియన్ సాలిడ్ అంటున్నారు ఓకేనా సో కరెక్టే కదా మరి వాళ్ళు ప్రొవైడ్ చేసింది సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు ఓన్లీ కంక్లూషన్ 2 ఫాలోస్ ఎక్కడ ఉందండి సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్ క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి స్టేట్మెంట్స్ ఓకేనా కంక్లూషన్స్ స్టేట్మెంట్స్ చూడండి సమ్ బల్బ్స్ ఆర్ లైట్ ఆల్ లైట్స్ ఆర్ ల్యాంప్స్ ఓకేనా లైట్స్ ఇదేమో ల్యాంప్స్ ఓకే అయితే కంక్లూషన్ ఒకసారి చూడండి సమ్ బల్బ్స్ ఆర్ ల్యాంప్స్ అంటున్నారు సమ్ బల్బ్స్ ఆర్ ల్యాంప్స్ సో అయితే కంక్లూషన్ 1 కరెక్టే అవునా కంక్లూషన్ 2 ఒకసారి అబ్జర్వ్ చేయండి నో లైట్ ఈస్ బల్బ్ నేను ఆల్రెడీ మీకు చెప్పానండి ఓకేనా ఇన్సైడ్ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఉన్నప్పుడు నో నాట్ నన్ సో ఈ విధంగా నెగిటివ్ వర్డ్స్ సంబంధించినటువంటి వర్డింగ్స్ ఏది వచ్చినా కానీ అది మనము కన్సిడర్ చేయమని చెప్పాను అవునా సో కాబట్టి కంక్లూషన్ 2 అనేది ఇక్కడ రాంగ్ సో దీన్ని బట్టి ఆన్సర్ ఏంటండి ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్ ఓకేనా విచ్ ఈస్ ఇన్ ఆప్షన్ సి ఓకేనా ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్ క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టేట్మెంట్స్ కంక్లూషన్స్ ఓకేనా స్టేట్మెంట్స్ ఒకసారి తీసుకుందాము ఓకేనా సమ్ పల్సెస్ ఆర్ ట్రీస్ ఓకేనా సమ్ పల్సెస్ ఆర్ ట్రీస్ ఓకేనా నెక్స్ట్ ఆల్ ట్రీస్ ఆర్ ఫ్రూట్స్ అంటున్నారు అన్ని ట్రీస్ ఫ్రూట్స్ క్లియర్ అయితే ఇప్పుడు కంక్లూషన్ చూద్దాం సమ్ పల్సెస్ ఆర్ ఫ్రూట్స్ అంటున్నారు సమ్ పల్సెస్ ఆర్ ఫ్రూట్స్ సో ఫస్ట్ కంక్లూషన్ కరెక్టే అవునా సో కంక్లూషన్ 2 ఒకసారి అబ్జర్వ్ చేస్తే నో ట్రీస్ పల్స్ అంటున్నారు సో నో అనేటటువంటి వర్డే మనం చూడకూడదని చెప్పాను అవునా కాదా సో నో నాట్ నన్ సో ఈ విధంగా సో వచ్చినటువంటి వర్డ్స్ వస్తే ఇన్సైడ్ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఉన్నప్పుడు ఆ కంక్లూషన్ మనము రాంగ్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది క్లియర్ సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్ ఒక ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్ క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే స్టేట్మెంట్స్ కంక్లూషన్స్ మనకు ప్రొవైడ్ చేశారు ఆల్ ఇంజురీస్ ఓకేనా ఆల్ ఇంజురీస్ ఆర్ ఓన్స్ ఓకేనా ఆల్ ఇంజురీస్ ఆర్ ఓన్స్ సమ్ wounds ఆర్ ఓకేనా
సమ్ వుడ్స్ ఆర్ ఫిజికల్. ఓకే, అయితే ఇప్పుడు కంక్లూషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సమ్ వూండ్స్ ఆర్ ఇంజురీస్ అంటున్నారు. సమ్ వూండ్స్, ఓకేనా, సమ్ వూండ్స్ ఆర్ ఇంజురీస్ అంటే వూండ్స్ లోపల ఉన్నటువంటి సమ్ రీజియన్ ఇంజురీస్ అంటున్నారు. సో కంక్లూషన్ 1 కరెక్టే. నెక్స్ట్ ఓకేనా, ఆల్ వూండ్స్ ఆర్ ఫిజికల్ అంటున్నారు. ఇక్కడ చూడండి సమ్ వూండ్స్ ఆర్ ఫిజికల్, అవునా, కానీ ఇక్కడ ఏమంటున్నారు ఆల్ వూండ్స్ ఆర్ ఫిజికల్ అంటున్నారు. అన్ని వూండ్స్ ఫిజికలా? కాదండి. సో కాబట్టి కంక్లూషన్ 2 అనేది ఇక్కడ రాంగ్. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. స్టేట్మెంట్స్, ఓకేనా, కంక్లూషన్స్ ఒకసారి చూడండి. సమ్ పిక్చర్స్ ఆర్ డయాగ్రామ్స్. సమ్ పిక్చర్స్ ఆర్ డయాగ్రామ్స్. ఓకే, ఆల్ డయాగ్రామ్స్ ఆర్ ఆర్టిఫాక్ట్స్. ఓకేనా, ఏ అనుకుందాం. ఓకే, అయితే ఇప్పుడు చూడండి ఆల్ డయాగ్రామ్స్ ఆర్ ఆర్టిఫాక్ట్స్ అంటున్నారు. సో ఆల్ డయాగ్రామ్స్ ఆర్ ఆర్టిఫాక్ట్స్ కరెక్ట్. సెకండ్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కంక్లూజన్, ఓకేనా, సమ్ పిక్చర్స్ ఆర్ ఆర్టిఫాక్ట్స్ అంటున్నారు. సమ్ పిక్చర్స్ ఆర్ ఆర్టిఫాక్ట్స్, సమ్ పిక్చర్స్ ఆర్ ఆర్టిఫాక్ట్స్, అవునా. సో ఆర్టిఫాక్ట్స్ రీజియన్ ఉంది, డయాగ్రామ్ రీజియన్ ఉంది ఈ పిక్చర్స్ అనేటటువంటి పార్ట్ లో, అవునా కదా. సో కాబట్టి సెకండ్ కంక్లూషన్ కూడా కరెక్టే, అవునా కదా. సో ఇచ్చినటువంటి డయాగ్రామ్ ని సమ్ పిక్చర్స్ ఆర్ డయాగ్రామ్స్ గా మనం రాసుకున్నాం. దాని తర్వాత ఆల్ డయాగ్రామ్స్ ఆర్ ఆర్టిఫాక్ట్స్ గా రాసుకున్నాము. సో 1 by 1 ఒకసారి చెక్ చేసాము. ఆల్ డయాగ్రామ్స్ ఆర్ ఆర్టిఫాక్ట్స్, అన్ని డయాగ్రామ్స్ ఆర్టిఫాక్ట్స్. దాని తర్వాత ఏమన్నారు, సమ్ పిక్చర్స్ ఆర్ ఆర్టిఫాక్ట్స్. ఓకేనా, సమ్ పిక్చర్స్ అంటే పిక్చర్స్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్ ఇక్కడ ఒకసారి చూడండి. సో ఆర్టిఫాక్ట్స్ అవడానికి ఛాన్స్ ఉంది. సో రెండు కరెక్టే. సో దీన్ని బట్టి బోత్ కంక్లూషన్ ఫాలోస్. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? సో స్టేట్మెంట్స్, కంక్లూషన్ అండి. ఓకేనా, సో సమ్ బ్రెడ్స్ ఆర్ బటర్. సమ్ బ్రెడ్స్ ఆర్, ఓకే, ఓకేనా, ఆల్ జామ్స్ ఆర్ బటర్. ఓకేనా, ఆల్ జామ్స్ ఆర్ బటర్. ఆల్ జామ్స్ ఆర్ బటర్. బటర్ ఇన్సైడ్ లోపల జామ్ అనేది నేను డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సమ్ బ్రెడ్స్ ఆర్ బటర్స్ సరిపోయింది. అదేవిధంగా ఆల్ జామ్స్ ఆర్ బటర్స్ కరెక్ట్. ఇప్పుడు కంక్లూషన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. ఓకేనా, సమ్ బటర్ ఆర్ జామ్, అవునా. ఇక్కడ ఒకసారి చూడండి సమ్ బటర్ ఆర్ జామ్ అంటున్నారు. బటర్ లోపల ఉన్నటువంటి సమ్ రీజియన్, బటర్ లోపల ఉన్నటువంటి సమ్ రీజియన్ జామ్, అవునా కదా. సో క్లియర్ గా అర్థం అవుతుంది. సమ్ బటర్ ఆర్ జామ్, అవునా, అంటే బటర్ లోపల సమ్ రీజియన్ జామ్ కరెక్టే. దాని తర్వాత ఏమంటున్నారు, సమ్ బటర్ ఆర్ బ్రెడ్ అంటున్నారు. సమ్ బటర్ ఆర్ బ్రెడ్, సో సమ్ బటర్ ఆర్ బ్రెడ్ కూడా కరెక్టే, అవునా కదా. సమ్ బ్రెడ్ ఆర్ బటర్ అన్నప్పుడు సమ్ బటర్ ఆర్ బ్రెడ్ కూడా కరెక్టే. సో కాబట్టి క్లియర్ గా అర్థమవుతుంది. బోత్ కంక్లూషన్ ఫాలోస్. 1 and 2 ఫాలోస్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్స్, కంక్లూషన్స్. సమ్ ప్యాంట్స్ ఆర్ డార్క్. సమ్ ప్యాంట్స్ ఆర్ డార్క్. ఓకేనా, నెక్స్ట్ ఆల్ డార్క్ ఆర్ కోట్స్ అంటున్నారు. ఓకేనా, అయితే ఇప్పుడు ఒకసారి చూడండి సమ్ ప్యాంట్స్ ఆర్ కోట్స్ అంటున్నారు. అయితే ఇప్పుడు ఒకసారి సమ్ ప్యాంట్స్ ఆర్ కోట్స్, సమ్ ప్యాంట్స్ ఆర్ కోట్స్ కరెక్టే. నెక్స్ట్ ఏమంటున్నారు, ఆల్ కోట్స్ ఆర్ ప్యాంట్స్ అంటున్నారు. ఓకేనా, అన్ని కోట్స్ ప్యాంట్స్ అంటున్నారు. రాంగ్ కదా. ఓకేనా, ఓన్లీ సమ్ రీజన్ మాత్రమే సాటిస్ఫై. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్. ఓకేనా, ఎక్కడుందండి, ఓన్లీ కంక్లూషన్ 1 is true. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఓకేనా, స్టేట్మెంట్స్, కంక్లూషన్స్. ఆల్ బిట్స్ ఆర్ పెన్స్. ఆల్ బిట్స్ ఆర్ పెన్స్. ఓకేనా, సమ్ బిట్స్ ఆర్ కోట్స్. సమ్ బిట్స్ ఆర్ కోట్స్. క్లియర్? అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో ఆల్ బిట్స్ ఆర్ పెన్ అంటున్నారు. ఓకేనా, ఆల్ బిట్స్ ఆర్ పెన్. ఆల్ బిట్స్ ఆర్ పెన్స్ కరెక్టే కదా. సో ఓకే, కంక్లూషన్ 1 అయితే రైట్ అంట. ఆల్ బిట్స్ ఆర్ పెన్స్ కరెక్ట్. నెక్స్ట్ సమ్ కోట్స్ ఆర్ పెన్స్ అంటున్నారు. సమ్ కోట్స్ ఆర్ పెన్స్. పెన్స్ కి కోట్స్ కి సమ్ రీజన్ అయితే ఖచ్చితంగా ఉంది, అవునా కదా. సో ఖచ్చితంగా ఉంది. సో ఖచ్చితంగా కంక్లూషన్ 2 కూడా కరెక్టే. నెక్స్ట్ ఏమంటున్నారు, ఆల్ కోట్స్ ఆర్ పెన్స్ అంటున్నారు. అన్ని కోట్స్ పెన్స్ అంటున్నారు. రాంగ్ అండి. ఓకేనా, ఓన్లీ సమ్ కోట్స్ మాత్రమే పెన్స్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా, ఆల్ కోట్స్ ఇన్సైడ్ ద పెన్ రీజన్ రావడానికి ఛాన్సే లేదు, అవునా కదా. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి నాట్ అనేటటువంటి వర్డ్ మనం చూసాము. ఇన్సైడ్ ఏ సింగిల్ వెన్ డయాగ్రామ్ నాట్ అనేటటువంటి వర్డ్. సమ్ కోట్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ పెన్స్ అంటున్నారు. నాట్ అనేటటువంటి వర్డ్ మనం చూసినట్లే. సో క్లియర్ గా మనం దాన్ని రాంగ్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, సో ఓన్లీ కంక్లూషన్ 1 and 2 ఫాలోస్ అనేది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? సో ఓన్లీ కంక్లూషన్ 1 and 2 ఫాలోస్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్. ఓకేనా, కంక్లూషన్స్. సో సమ్ పెన్స్ ఆర్ క్యాట్స్. సమ్ పెన్స్ ఆర్ క్యాట్స్. ఆల్ క్యాట్స్ ఆర్ బసెస్. ఓకేనా, అయితే కంక్లూషన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనకి కంక్లూషన్ 1, 2, 3 అలా ప్రొవైడ్ చేయలేదు, డైరెక్ట్గా ఆప్షన్స్ మనకు ప్రొవైడ్ చేశారు. ఏది సాటిస్ఫై అవుతుందో చూద్దాము. ఇక్కడ చూడండి నన్ అనేటటువంటి వర్డ్ చూసాము, ఆప్షన్ సి, అవునా. ఇన్సైడ్ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఉన్నప్పుడు నో, నాట్, నన్. సో ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ వచ్చినప్పుడు సమ్, నాట్, సో ఇలా వచ్చినప్పుడు ఓకే మనం దాన్ని కన్సిడర్ చేయమని చెప్పాను. సో ఆప్షన్ సి ఎలిమినేట్, దాన్ని మనం ఆలోచించాల్సిన పనే లేదు. సో ఓకే ఇక్కడ చూద్దాం.
ఫస్ట్ 1 by 1 నెక్స్ట్ చెక్ చేద్దాం. ఇక్కడ డైరెక్ట్గా నన్ను నో అనేటటువంటి వర్డ్ ఉంది. సో ఇన్సైడ్ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అయితే నేను ఎలిమినేట్ చేశానండి. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఒకసారి చూద్దాం. ఓకేనా, ఆల్ బస్సెస్ ఆర్ క్యాట్స్. ఓకేనా, అన్ని బస్సెస్ క్యాట్స్ అంటున్నారు. ఓన్లీ కొన్ని బస్సెస్ మాత్రమే క్యాట్స్ అవడానికి ఇక్కడ పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి ఆప్షన్ ఏ కూడా రాంగ్ అన్నమాట. అవునా, సో ఆప్షన్ బి ఒకసారి చెక్ చేయండి. సమ్ బస్సెస్ ఆర్ క్యాట్స్. ఓకేనా, బస్సెస్లో ఉన్నటువంటి సమ్ రీజియన్ క్యాట్స్ అవడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఒకసారి డి కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా, ఆల్ బస్సెస్ ఆర్ పెన్స్ అంటున్నారు. అన్ని బస్సెస్ పెన్స్ అవడానికి పాసిబిలిటీ ఉందా? లేదండి. ఓన్లీ కొన్ని పెన్స్ మాత్రమే బస్సెస్ అవడానికి పాసిబిలిటీ ఉంది. జస్ట్ ఈ రీజియన్ మాత్రమే బస్సెస్ అవడానికి పాసిబిలిటీ ఉంది. వాళ్ళు ఏమంటున్నారు? ఆల్ బస్సెస్ ఆర్ పెన్స్ అంటున్నారు. సో కాబట్టి సో ఆప్షన్ డి కూడా ఇక్కడ రాంగే. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అండి? సో బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. సో సమ్ బస్సెస్ ఆర్ క్యాట్స్ అనేది ఇక్కడ సాటిస్ఫై అవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో స్టేట్మెంట్స్. ఓకేనా, కంక్లూషన్. సో ఆల్ రివర్స్ ఆర్ క్లౌడ్. ఆల్ రివర్స్ ఆర్ క్లౌడ్. ఓకే, నెక్స్ట్ సమ్ అనిమల్స్ ఆర్ రివర్స్ అంటున్నారు. ఓకేనా, సమ్ అనిమల్స్ ఆర్ రివర్స్. సమ్ అనిమల్స్ ఆర్ రివర్స్. క్లియర్. అయితే ఇప్పుడు కంక్లూషన్ ఒకసారి చూద్దాం. ఓకేనా, సమ్ రివర్స్ ఆర్ అనిమల్స్ అంటున్నారు. ఒకసారి చూడండి, సమ్ రివర్స్ ఆర్ అనిమల్స్. సో నెక్స్ట్ వన్, సమ్ క్లౌడ్స్ ఆర్ రివర్స్ అంటున్నారు. ఓకేనా, సమ్ క్లౌడ్స్ ఆర్ రివర్స్ అంటే క్లౌడ్స్ లో ఉన్న సమ్ రీజియన్. సమ్ క్లౌడ్స్ ఆర్ రివర్స్. సో సెకండ్ వన్ కూడా కరెక్టే. నెక్స్ట్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఆల్ క్లౌడ్స్ ఆర్ రివర్స్. అన్ని క్లౌడ్స్ రివర్స్ అంటే మరి ఈ రీజియన్ లో ఉన్నటువంటిది రివర్స్ అవడానికి పాసిబిలిటీ లేదు. సో వాళ్ళు ఇచ్చినటువంటి థర్డ్ కంక్లూషన్ రాంగ్. అవునా కదా? ఫోర్త్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆల్ అనిమల్స్ ఆర్ క్లౌడ్స్ అంటున్నారు. అన్ని అనిమల్స్ క్లౌడ్స్ అవడానికి పాసిబిలిటీ లేదండి. ఓకేనా, ఓన్లీ ఈ డాటెడ్ రీజియన్ లో ఉన్నటువంటిది మాత్రమే ఓకేనా క్లౌడ్స్ అండ్ అనిమల్స్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా, ఇక్కడ ఉన్నటువంటి రీజియన్ క్లౌడ్స్ అవడానికి ఇక్కడ పాసిబిలిటీ లేదు. అవునా కాదా? సో కాబట్టి ఫోర్త్ వన్ కూడా రాంగే. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? ఓన్లీ కంక్లూషన్ 1 and 2 ఫాలోస్. అది ఏ ఆప్షన్ లో ప్రొవైడ్ చేశారు? సో 1 and 2 ఫాలోస్. ఓకేనా, ఆప్షన్ ఏలో ఇచ్చారు కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నార్మల్గా మనకి ఓకేనా డయాగ్రామ్ డ్రా చేసుకోవడం కరెక్ట్గా మనం డ్రా చేసుకున్నట్లయితే ఈజీగా కంపేర్ చేసుకొని సాల్వ్ చేసేయచ్చండి. ఓకేనా, డయాగ్రామ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి వెన్ డయాగ్రామ్ ప్రాపర్గా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి, సమ్ బర్డ్స్ ఆర్ డాంకీస్ అంటున్నారు. ఓకేనా, సమ్ బర్డ్స్ ఆర్ డాంకీస్. నెక్స్ట్ ఏంటి? ఆల్ డాంకీస్ ఆర్ స్టూపిడ్. ఓకేనా, ఆల్ డిఆర్ఎస్ అనుకుందాం. అయితే ఇప్పుడు కంక్లూషన్ ఒకసారి మరి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఆల్ బర్డ్స్ ఆర్ స్టూపిడ్ అంటున్నారు. ఓకేనా, ఆల్ బర్డ్స్ ఆర్ స్టూపిడ్ అంటున్నారు. కానీ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓన్లీ సమ్ బర్డ్స్ ఆర్ స్టూపిడ్ మాత్రమే ఉంది ఇక్కడ రీజియన్. అంటే మరి వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి కంక్లూషన్ 3 అనేది రాంగ్. అవునా కాదా? కంక్లూషన్ 4 ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సమ్ బర్డ్స్ ఆర్ స్టూపిడ్ అంటున్నారు. ఓకేనా, సమ్ బర్డ్స్ ఆర్ స్టూపిడ్ అనేది కరెక్ట్ అయినటువంటి రీజియన్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ డయాగ్రామ్. అవునా కాదా? సో దీన్ని బట్టి కంక్లూషన్ 4 అయితే కరెక్ట్ అనేది మనం ఇక్కడ ప్రెడిక్ట్ చేయొచ్చు. అవునా కాదా? సో అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బర్డ్స్ స్టూపిడ్. సో కాబట్టి ఇనిషియల్ గా మనము ఆల్ బర్డ్స్ ఆర్ స్టూపిడ్ మనం ప్రొవైడ్ చేసినప్పుడు మనము ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసాము సమ్ బర్డ్స్ ఆర్ స్టూపిడ్ అనేది కరెక్ట్ అనేటువంటి స్టేట్మెంట్ కంక్లూషన్ అనేది. అవునా కదా? సో కాబట్టి అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ డయాగ్రామ్ ఓన్లీ కంక్లూజన్ ఓకేనా 2 అంటే ఇక్కడ 3, 4 అని మనకు ప్రొవైడ్ చేశారు. సో 4th అనేటటువంటి నెంబర్లో ప్రొవైడ్ చేసినటువంటి కంక్లూషన్ మాత్రమే ఇక్కడ రైట్ అవ్వడం జరిగింది కాబట్టి సో ఓన్లీ 4 ఈజ్ కరెక్ట్ అనేటటువంటిది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది విచ్ ఈజ్ ఇన్ ఆప్షన్ బి. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో స్టేట్మెంట్స్ ఓకేనా, కంక్లూషన్స్ ఓకేనా. సమ్ టీచర్స్ ఆర్ రిచ్. ఓకేనా, ఆల్ డయాబెటిక్ ఆర్ రిచ్ అంటున్నారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆల్ డయాబెటిక్ ఆర్ రిచ్ అంటే సో డిఐ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ ఆర్ గా నేను డ్రా చేసుకున్నాను. ఓకేనా, సో కంక్లూషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సమ్ డయాబెటిక్ ఆర్ రిచ్ అంటున్నారు. ఓకేనా, సమ్ డయాబెటిక్ ఆర్ రిచ్ అంటే ఇక్కడ ఒకసారి చూస్తే ఓకేనా టీచర్స్ కి ఓకేనా డయాబెటిక్ కి ఇక్కడ మనకి దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ డయాబెటిక్స్ అండ్ టీచర్. సమ్ డయాబెటిక్స్ ఆర్ టీచర్స్ అంటున్నారు. సో డయాబెటిక్స్ కి టీచర్స్ కి దర్ ఈస్ నో కనెక్షన్. సో కాబట్టి కంక్లూజన్ 1 అనేది ఇక్కడ రాంగ్. ఓకేనా, కంక్లూషన్ 2 ఒకసారి చూడండి. సమ్ రిచ్ ఆర్ డయాబెటిక్స్ అంటున్నారు. ఓకేనా, రిచ్ లో సమ్ రీజియన్ డయాబెటిక్స్ అంటున్నారు. సో కరెక్టే కదా? సో ఓన్లీ కంక్లూషన్ 2 ఫాలోస్ అనేది మన ఆన్సర్ అవడం జరుగుతుంది. ఓన్లీ కంక్లూషన్ 2 కెన్ బి డ్రాన్. సో విచ్ ఈస్ ఇన్ ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో స్టేట్మెంట్స్ కంక్లూషన్స్ ఓకేనా. సమ్ డాగ్స్ ఆర్ డాంకీస్. సమ్ డాగ్స్ ఆర్ donkeys. ఓకేనా, నో donkey is horse. నో donkey is horse అంటే there is no connection between donkey and horse అని మీనింగ్. అవునా? అయితే ఇప్పుడు కంక్లూషన్ చూద్దాం.
ఓకేనా. సమ్ డాగ్స్ ఆర్ నాట్ హార్స్ అంటున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఒకసారి చూడండి, సమ్ డాగ్స్ ఆర్ నాట్ అంటే సమ్ నాట్ కాన్సెప్ట్ అంటే డాగ్స్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్. ఓకేనా, సమ్ డాగ్స్ అంటే ఈ రీజియన్ ఏదైతే ఉందో సమ్ డాగ్స్, ఈ రీజియన్ అనేది హార్స్ అవడానికి ఛాన్సే లేదు అంటున్నారు. అవునా కాదా? మరొకసారి చూడండి, ఈ డాంకీస్ మొత్తం హార్స్ అవడానికి ఓకేనా ఎటువంటి పాసిబిలిటీ లేదని ఇనిషియల్ గా మనకి స్టేట్మెంట్ లో మనకు ప్రొవైడ్ చేశారు. ఎప్పుడు కానీ మనం స్టేట్మెంట్ ని మాత్రం అగేన్స్ట్ గా వెళ్ళకూడదు. ఓకేనా, ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేట్మెంట్ ని ఉల్లంఘించకుండా ఓకేనా ఎటువంటి పాసిబిలిటీ ఉన్నా మనం తీసుకోవచ్చు, లేదంటే తీసుకోకూడదండి. ఓకేనా, అయితే ఇప్పుడు ఒకసారి చూడండి, డాంకీస్ లో ఏ ఒక్క చిన్న రీజియన్ కూడా హార్స్ అవడానికి అయితే పాసిబిలిటీ లేదు. అవునా, అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ ఇదైతే క్లియర్. అయితే ఇప్పుడు కంక్లూజన్ ఏం ప్రొవైడ్ చేశారు, సమ్ డాగ్స్ ఆర్ నాట్ హార్స్ అన్నారు. అంటే డాగ్స్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్ అంటే ఈ భాగం ఏదైతే ఉందో ఇది హార్స్ అవ్వడానికి ఛాన్స్ లేదు అంటున్నారు. అయితే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ భాగం ఖచ్చితంగా డాంకీస్ లో ఖచ్చితంగా పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో కాబట్టి మనకి అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ ప్రకారం అయితే ఓకేనా నో డాంకీ ఈజ్ హార్స్ అన్నారు. సో కాబట్టి ఈ భాగం మొత్తం డాంకీ అనేటటువంటి ఈ పార్ట్ లోపల ఉంది కాబట్టి సో ఇది హార్స్ అవడానికి పాసిబిలిటీయే లేదు, 1% కూడా ఛాన్స్ లేదు. సో కాబట్టి వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి కంక్లూషన్ అనేది కరెక్టే. అవునా కదా? సో సమ్ డాగ్స్ ఆర్ నాట్ హార్స్ అంటే డాగ్స్ లో ఉన్నటువంటి ఈ సమ్ రీజియన్ హార్స్ అవ్వడానికి ఛాన్సే లేదు అంటున్నారు. అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి కంక్లూషన్ కరెక్టే. అవునా కదా? సో కంక్లూషన్ 1 అయితే కరెక్ట్. నెక్స్ట్ కంక్లూషన్ 2 ఒకసారి చూద్దాం. ఓకేనా, సమ్ హార్సెస్ ఆర్ డాగ్స్ అంటున్నారు. ఓకేనా, సమ్ హార్సెస్ ఆర్ డాగ్స్ అంటున్నారు. ఇక్కడ డాగ్స్ కి హార్సెస్ కి కనెక్షనే లేదు. మరి వాళ్ళు సమ్ హార్సెస్ ఆర్ డాగ్స్ అంటున్నారు. సో మరి వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి కంక్లూషన్ అనేది రాంగ్ అనమాట, సెకండ్ కంక్లూషన్. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఓన్లీ కంక్లూషన్ 1 అలోన్ ఫాలోస్. ఓకేనా, ఎక్కడ ప్రొవైడ్ చేశారండి? సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్. ఇది ఒక్కటి అబ్జర్వ్ చేసుకోండి చాలు. సమ్ డాగ్స్ ఆర్ నాట్, ఈ కంక్లూషన్ 1 కి సంబంధించినటువంటి ఓకేనా రీజియన్ ఎలా వచ్చింది, ఎందువల్ల మనము ఇది కరెక్ట్ గా మనం కన్సిడర్ చేసామనేది ఒకసారి మీరు చెక్ చేయండి. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. స్టేట్మెంట్స్, కంక్లూషన్స్. ఓకేనా, నో క్యాట్ ఈస్ వైట్ అంటున్నారు. ఓకేనా, నో క్యాట్ ఈస్ వైట్. ఓకే, నెక్స్ట్ సమ్ వైట్ ఆర్ పాండాస్. ఓకేనా, సమ్ వైట్ ఆర్ పాండాస్. క్లియర్. అయితే ఇప్పుడు కంక్లూషన్ ఒకసారి చూద్దాము. ఆల్ పాండాస్ ఆర్ వైట్ అంటున్నారు. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, ఓన్లీ సమ్ పాండాస్ ఆర్ వైట్ అంటే కరెక్ట్, కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఆల్ పాండాస్ ఆర్ వైట్ అంటున్నారు. సో కాబట్టి కంక్లూషన్ 1 అయితే రాంగ్. ఇక్కడ వరకు అయితే క్లియర్. అవునా, నెక్స్ట్ ఏమంటున్నారు, సమ్ క్యాట్స్ ఆర్ వైట్ అంటున్నారు. ఓకేనా, దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ఓకేనా క్యాట్స్ అండ్ వైట్ అని వాళ్ళే ఇచ్చారు. నో క్యాట్ ఈస్ వైట్ అన్నారు. మరి క్యాట్ కి వైట్ కి కనెక్షన్ అనేది రావడానికి ఛాన్సే లేదు. అవునా, సమ్ రీజన్ కావచ్చు, ఆల్ రీజన్ కావచ్చు. సో రెండు రాంగే. అంటే మరి వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి బోత్ కంక్లూషన్స్ డస్ నాట్ ఫాలోస్. అవునా, అయితే నెయిదర్ కంక్లూషన్ 1 నార్ 2 ఫాలోస్. ఏది ఫాలో అవ్వట్లేదని మీనింగ్. సో విచ్ ఈస్ ఇన్ ఆప్షన్ డి. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. నో గేట్ ఈస్ రాడ్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఓకేనా, సమ్ రాడ్స్ ఆర్ విండోస్. అయితే కంక్లూషన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఆల్ గేట్ ఆర్ విండోస్ అంటున్నారు. ఒకసారి చూడండి, అన్ని గేట్స్ విండోస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ఒకసారి చూడండి, ఆల్ గేట్ ఆర్ విండోస్ అంటే నార్మల్గా ఇక్కడ మనకి నో పాసిబిలిటీ, ఇటువంటి కంక్లూషన్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. జనరల్ కంక్లూషన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం సింపుల్గా ఇచ్చినటువంటి దాన్ని యాజ్ ఇట్ ఈస్ అలా మనం తీసుకుంటేనే చాలు. ఓకేనా, ఆల్ గేట్ ఆర్ విండోస్ అంటున్నారు. సో గేట్ కి విండోస్ కి కనెక్షనే లేదు. సో కాబట్టి కంక్లూషన్ 1 రాంగ్. ఓకేనా, అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకేనా, సమ్ రాడ్స్ ఆర్ గేట్స్ అంటున్నారు. ఓకేనా, సమ్ రాడ్స్ ఆర్ గేట్స్ అంటున్నారు. కానీ ఇక్కడ చూడండి, ఓకేనా రాడ్స్ కి ఓకేనా గేట్స్ కి దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ఓకేనా రాడ్ అండ్ గేట్. నో గేట్ ఈస్ రాడ్ అన్నారు. మరి సమ్ రీజన్ రావడానికి పాసిబిలిటీ ఉందా? లేదండి. సో కాబట్టి రెండు రాంగే. సో నెయిదర్ కంక్లూషన్ 1 నార్ 2 ఫాలోస్ అనేది ఇక్కడ కూడా ఆన్సర్ రావడం జరుగుతుంది. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో స్టేట్మెంట్స్, ఓకేనా, కంక్లూషన్స్. ఆల్ వైర్స్ ఆర్ స్విచెస్. ఆల్ వైర్స్ ఆర్ స్విచెస్. ఓకేనా, నో స్విచ్ ఈస్ ఏ పైప్. నో స్విచ్ ఈస్ ఏ పైప్. ఓకేనా, నెక్స్ట్ ఏమంటున్నారు, ఓకేనా ఆల్ బల్బ్స్ ఆర్ పైప్స్. ఆల్ బల్బ్స్ ఆర్ పైప్స్. ఓకేనా, ఆల్ బల్బ్స్ ఆర్ పైప్స్ అంటే ఇన్సైడ్ బల్బ్ ఇక్కడ మనం తీసుకుందామండి, సరిపోతుంది. ఓకేనా, అన్ని బల్బ్స్ అని మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి ఓకేనా ఆల్ బల్బ్స్ ఆర్ పైప్స్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా బల్బ్స్ అనేది పైప్స్ ఇన్సైడే ఉండాలి. ఇదైతే క్లియర్. అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం కంక్లూషన్ ఒకసారి అబ్జర్వ్ చేసి. నో వైర్ ఈస్ ఏ పైప్ అన్నారు. ఓకేనా, నో వైర్ ఈస్ ఏ పైప్. ఓకేనా, వైర్ కి పైప్ కి దర్ ఇస్ నో కనెక్షన్. సో కాబట్టి ఓకేనా వాళ్ళు ఇచ్చినటువంటి కంక్లూషన్ ఓకేనా 100% కరెక్టే. అవునా, సో ఈ వైర్ వచ్చేసి పైప్ కనెక్షన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందా? అస్సలు లేదండి. ఎందుకు? ఓకేనా స్విచ్చెస్ కి పైప్ కి కనెక్షనే లేనప్పుడు స్విచ్చెస్ కి ఇన్సైడ్ ఉన్నటువంటి వైర్ కూడా పైప్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు. అంటే మరి వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి కంక్లూషన్ కరెక్టే. అవునా, సో సెకండ్ వన్ ఒకసారి చూడండి. నో బల్బ్ ఈస్ ఏ స్విచ్ అన్నారు.
ఓకేనా. నో బల్బ్ ఈస్ ఏ స్విచ్. ఓకేనా, ఇక్కడ స్విచ్ కి పైప్ కి కనెక్షన్ లేనప్పుడు పైప్ స్కిన్ సైడ్ ఉన్నటువంటి బల్బ్ కూడా స్విచ్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు. సో రెండు కరెక్టే. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఓకేనా, బోత్ కంక్లూషన్ 1 and 2 ఫాలోస్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సో స్టేట్మెంట్స్, కంక్లూషన్స్. ఓకేనా, ఆల్ ప్యారెట్స్ ఆర్ డౌస్. ఆల్ ప్యారెట్స్ ఆర్ డౌస్. ఓకేనా. నెక్స్ట్ నో డవ్ ఈస్ కెనరీ. ఓకే. నెక్స్ట్ ఏమంటున్నారు, ఆల్ ఫ్లెమింగోస్ ఆర్. ఓకేనా, ఆల్ ఫ్లెమింగోస్ ఆర్ కెనరీస్ అంటున్నారు. ఓకేనా, ఆల్ ఫ్లెమింగోస్ ఆర్ కెనరీస్. ఓకేనా. ఓకే, అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. అయితే సమ్ ఫ్లెమింగోస్ ఆర్ ప్యారెట్స్ అంటున్నారు. ఓకేనా, ఫ్లెమింగోస్ ఆర్ ప్యారెట్స్ అంటున్నారు. సో ఎలాగా, ఓకేనా, దర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ డి అండ్ సి. అప్పుడు ఎఫ్ కి పి కి కూడా కనెక్షన్ అనేది ఉండడానికి పాసిబిలిటీ లేదు. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, కంక్లూజన్. ఓకేనా, వీళ్ళు ఏమంటున్నారు, సమ్ ఫ్లెమింగోస్ ఆర్ ప్యారెట్స్ అంటున్నారు. ఓకేనా, కానీ ఇక్కడ కనెక్షన్ రావడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి ఫస్ట్ కంక్లూషన్ రాంగ్. సెకండ్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నో కెనరీ ఈజ్ ప్యారెట్ అంటున్నారు. ఓకేనా, ఇక్కడ చూడండి, కెనరీకి ఓకేనా ప్యారెట్ కి పాసిబిలిటీ లేదంటున్నారు. అవును, డీకి ఇన్సైడ్ పి అనేటటువంటి టర్మ్ ఉంది కాబట్టి దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ సి అండ్ పి. ఓకేనా, పాసిబిలిటీ రావడానికి కూడా ఛాన్స్ లేదు. అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి కంక్లూషన్ 2 అనేది కరెక్టే. అవునా. నెక్స్ట్ థర్డ్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నో ప్యారెట్ ఈస్ ఫ్లెమింగో అంటున్నారు. అవునా. సో ఫ్లెమింగో ఇన్సైడ్ ఆఫ్ సి కాబట్టి ఓకేనా, ఇక్కడ చూసినట్టయితే ప్యారెట్ కి ఫ్లెమింగోకి సో కనెక్షన్ అనేది రావడానికి ఛాన్సే లేదు కాబట్టి మరి వాళ్ళు ప్రొవైడ్ చేసింది కరెక్టే కదా. నో ప్యారెట్ ఈస్ ఫ్లెమింగో అంటే ప్యారెట్ కి ఫ్లెమింగోకి కనెక్షన్ అనేది ఉండదు అంటున్నారు. సో కరెక్టే. నెక్స్ట్ చూడండి, ఆల్ కెనరీస్ ఆర్ ఫ్లెమింగోస్ అంటున్నారు. ఓకేనా, ఇక్కడ చూడండి, ఆల్ కెనరీస్ ఆర్ ఫ్లెమింగోస్ అవడానికి పాసిబిలిటీ ఉందా, లేదండి. ఈ రీజియన్ లో ఉన్నటువంటి కెనరీస్ అనేది ఫ్లెమింగోస్ అవడానికి పాసిబిలిటీ లేదు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఆల్ కెనరీస్ ఆర్ ఫ్లెమింగోస్ అంటున్నారు. అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి కంక్లూషన్ 4 అనేది రాంగే కదా. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఓన్లీ 2 and 3 ఫాలోస్ అనేటటువంటిది మన ఆన్సర్ అవడం జరుగుతుంది. ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు ఒకసారి చూడండి. సో ఆప్షన్ డి లో ఇచ్చారు. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఓన్లీ కంక్లూజన్ 2 and 3 మాత్రం ఫాలోస్. ఓకేనా. సో స్టేట్మెంట్స్. ఓకేనా, కంక్లూజన్. ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఏ ఆర్ ఇంటెలిజెంట్. ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఏ అంటే ఏ అని తీసుకుంటారంట. ఆల్ ఏ ఆర్ ఇంటెలిజెంట్. ఓకేనా. మంగేష్ ఈస్, ఓకేనా, మంగేష్ ఈస్ నాట్ ఇంటెలిజెంట్ అంటున్నాడు. సో అంటే దర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ ఐ అండ్ ఎం. ఓకేనా, మంగేష్ అండ్ ఇంటెలిజెంట్. ఓకేనా, అయితే ఇప్పుడు కంక్లూషన్ చూద్దాం. మంగేష్ ఈస్ నాట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఏ. ఓకేనా, అంటే మంగేష్ కి ఏకి కనెక్షన్ ఉండదు అంటున్నారు. కరెక్టే కదా. సో కనెక్షన్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఐకి ఇన్సైడ్ ఏ అనేటటువంటి ఓకేనా టర్మ్ ఉండడం జరిగింది. మరి మంగేష్ కి డిపార్ట్మెంట్ ఏకి కనెక్షన్ లేదంటున్నాడు. మరి వాళ్ళు ప్రొవైడ్ చేసింది కరెక్టే. ఓకేనా, మంగేష్ ఈస్ నాట్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఏ. అవునా. సో మంగేష్ ఈ డిపార్ట్మెంట్ ఏలో ఉండడానికి పాసిబిలిటీ లేదంటున్నారు. మరి కరెక్ట్ గానే ప్రొవైడ్ చేశారు కాబట్టి కంక్లూషన్ 1 అనేది రైటే. అవునా. సో నెక్స్ట్ ఏమంటున్నారు, మంగేష్ ఈస్ ఇంటెలిజెంట్ అంటున్నారు. ఓకేనా, మంగేష్ కి ఇంటెలిజెంట్ కి దర్ ఇస్ నో కనెక్షన్ అని వాళ్ళు స్టేట్మెంట్స్ ఇట్ సెల్ఫ్ దే గివెన్. అవునా. సో అలా ప్రొవైడ్ చేసినప్పుడు మరి వాళ్ళు ఓకేనా ఏమంటున్నారు, ఇక్కడ మంగేష్ ఈస్ ఇంటెలిజెంట్ అంటున్నారు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి కంక్లూషన్ ఓకేనా 2 అనేది రాంగే. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో స్టేట్మెంట్స్, కంక్లూషన్. నో డాగ్ ఈజ్ క్యాట్ అంటున్నారు. ఓకేనా, నో డాగ్ ఈజ్ క్యాట్. ఓకే. నెక్స్ట్ ఏమంటున్నారు, ఆల్ క్యాట్స్ ఆర్ లయన్స్. ఆల్ క్యాట్స్ ఆర్ లయన్స్. క్లియర్. అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం కంక్లూషన్ ఇక్కడ క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, నో డాగ్ ఈజ్ లయన్ అంటున్నారు. నో డాగ్ ఈజ్ లయన్ అవడానికంటే బేసిక్ డయాగ్రామ్ ప్రకారము ఓకేనా ఈ విధంగా మనకి నో కంక్లూషన్ వచ్చినప్పుడు బేసిక్ డయాగ్రామ్ చెక్ చేయాలి, దాంతోపాటు పాసిబిలిటీ డయాగ్రామ్ కూడా చెక్ చేయాలి. అవునా కదా. సో బేసిక్ డయాగ్రామ్ ప్రకారం ఓకేనా నో డాగ్ ఈజ్ లయన్ అంటే సో వాళ్ళు ఇచ్చింది కరెక్టే. కానీ పాసిబిలిటీ డయాగ్రామ్ ప్రకారం ఒకసారి ఆలోచిద్దాము. సో అయితే వాళ్ళు ఏమంటున్నారు, నో డాగ్ ఈజ్ లయన్ అంటున్నారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ లయన్ని నేను ఇలా రాసుకున్నాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లయన్ నేను ఇలా రాసుకున్నట్లయితే ఒకసారి స్టేట్మెంట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ రాసినటువంటి లయన్ ఒకసారి మనము కన్సిడర్ చేయకుండా బేసిక్గా ఒకసారి ఆలోచిద్దాము. అయితే ఫస్ట్ చూడండి, నో డాగ్ ఈజ్ క్యాట్ అన్నారు. నో డాగ్ ఈజ్ క్యాట్ కరెక్టే. దాని తర్వాత ఆల్ క్యాట్స్ ఆర్ లయన్స్. అన్ని క్యాట్స్ ఇది లయన్ రీజియన్ అనుకుందాం. ఈ డాటెడ్ రీజియన్ లైన్స్ అనుకుందాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మర్చిపోండి, ఈ లయన్ రీజియన్ మాత్రం డాటెడ్ రీజియన్ లో ఉన్నటువంటి లైన్ మాత్రం మనం ఒకసారి కన్సిడర్ చేద్దాం. సో అకార్డింగ్ టు దట్ ఓకే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే నో డాగ్ ఈజ్ లయన్ అన్నారు. కానీ ఇక్కడ డాగ్ అండ్ లయన్ ఇక్కడ కనెక్షన్ అవడానికి పాసిబిలిటీ ఉందా లేదా? మరి వాళ్ళు ఏమంటున్నారు, నో డాగ్ ఈస్ లయన్ అంటున్నారు. సో కాబట్టి వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి కంక్లూషన్ 1 అనేది రాంగ్. అవునా. సో అయితే ఇప్పుడు కంక్లూషన్ 2 చూద్దాం. నో లయన్ ఈస్ డాగ్ అంటున్నారు. అంటే ఏంటి, లయన్ కి డాగ్ కి దర్ ఇస్ నో కనెక్షన్ అంటున్నారు. అంటే ఇది కూడా రాంగే కదా. సో లయన్ కి డాగ్ కి కనెక్షన్ ఉంది, కానీ వాళ్ళు ఏమంటున్నారు, దర్ ఇస్ నో కనెక్షన్ అంటున్నారు. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, కంక్లూషన్ 2 కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసిన దాని ప్రకారం సో రాంగే అకార్డింగ్ టు అవర్ ఓకే పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే పాసిబిలిటీ కొద్దిగానే ఉంది. సో కానీ వాళ్ళు ఏమంటున్నారు, నో లయన్ ఈస్ డాగ్ కనెక్షనే ఉండదు అంటున్నారు.
కానీ సమ్ రీజన్ ఇక్కడ రావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి 1 and 2 కంక్లూషన్స్ రెండు రాంగే, అవునా. సో థర్డ్ కంక్లూషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, సమ్ లయన్స్ ఆర్ నాట్ డాగ్ అంటున్నారు. అంటే లయన్స్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్, ఇక్కడ ఒకసారి చూడండి, సమ్ లయన్స్ ఆర్ నాట్ అన్నారు. అంటే సమ్ లయన్స్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్, ఇక్కడ చూడండి లయన్స్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్ రెండు వస్తుందండి. లయన్స్ లో సమ్ రీజియన్, ఇక్కడ కూడా లయన్స్ లో సమ్ రీజియన్, అవునా. ఈ 2 రీజియన్స్ ఏమంటున్నారు, డాగ్ అవడానికి పాసిబిలిటీ లేదంటున్నారు, అవునా. సో అయితే పాసిబిలిటీ డయాగ్రామ్ ప్రకారం సమ్ రీజియన్ మనం ఇది కన్సిడర్ చేస్తాము. సో కానీ డాగ్ అవ్వడానికి పాసిబిలిటీ లేదంటున్నారు. కానీ ఇక్కడ సమ్ రీజియన్ డాగ్ అవ్వడానికి పాసిబిలిటీ క్లియర్గా ఉంది కదా. అంటే మరి వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి థర్డ్ కంక్లూషన్ కూడా రాంగే, అవునా కాదా. అయితే ఇప్పుడు ఫోర్త్ వన్ ఒకసారి చెక్ చేద్దాం. సమ్ లయన్స్ ఆర్ క్యాట్స్ అంటున్నారు, ఓకేనా. ఇక్కడ మనకి నో నాట్ అనేటటువంటి పదం లేదు కాబట్టి ఫోర్త్ కంక్లూషన్ లో. సో జనరల్ బేసిక్ డయాగ్రామ్ ప్రకారం మనం ఆలోచిస్తే చాలు, అవునా కాదా. సో అయితే ఇక్కడ ఏమంటున్నారు, సమ్ లయన్స్ ఆర్ క్యాట్స్ అంటున్నారు, ఓకేనా. సో సమ్ లయన్స్ ఆర్ క్యాట్స్ అయితే ఓకేనా, లయన్స్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్, లయన్స్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్ ఇవే కదా. సో లయన్స్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్ క్యాట్సే, అవునా కాదా. సో లయన్స్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్ క్యాట్సే. వాళ్ళు ఏమంటున్నారు, సమ్ లయన్స్ ఆర్ క్యాట్స్ అంటున్నారు. సో క్లియర్ గా అర్థమవుతుంది, ఓన్లీ ఫోర్త్ కంక్లూషన్ ఫాలోస్, అవునా. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1, 2, 3 3 ఓకేనా నాట్ ఫాలోస్ అంటే ఓకేనా, ఓన్లీ ఫోర్త్ వన్ మాత్రం ఫాలోస్ కాబట్టి ఓకేనా, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. ఓన్లీ 4 ఫాలోస్ అనేది ఇక్కడ మన ఆన్సర్ అవడం జరుగుతుంది, క్లియర్. సో మీరు కూడా జాగ్రత్తగా, సో ఇక్కడ ఏంటి సమ్ నాట్ కాన్సెప్ట్ ఏంటి, సో నో కాన్సెప్ట్ ఏంటి అనేది తెలుసుకున్న తర్వాతే మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఇంపార్టెంట్ ఏంది, పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేయాలి. కానీ ఆ పాసిబిలిటీ డయాగ్రామ్ మనం డ్రా చేసినప్పుడు ఓకేనా, స్టేట్మెంట్స్ని ఉల్లంఘించకుండా, అగైన్స్ట్గా వెళ్లకుండా ప్రాపర్గా డ్రా చేసుకోవాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్స్, కంక్లూషన్స్. ఆల్ డాగ్స్ ఆర్ మమ్మల్స్, ఓకేనా. ఆల్ డాగ్స్ ఆర్ మమ్మల్స్, ఓకేనా. నో అనిమల్ ఆర్ డాగ్, నో అనిమల్ ఆర్ డాగ్, ఓకేనా, క్లియర్. అయితే కంక్లూషన్ చూద్దాం. ఇక్కడ ఏంటి, నో అనిమల్స్ ఆర్ మమ్మల్స్ అంటున్నారు. ఇక్కడ ఒకసారి చూడండి, అనిమల్స్ కి మమ్మల్స్ కి దర్ ఇస్ నో కనెక్షన్ అంటున్నారు. ఇప్పుడు పాసిబిలిటీ డయాగ్రామ్ ప్రకారం మనం ఆలోచిస్తే ఓకేనా, మమ్మల్స్ నేను ఇలా డ్రా చేసుకోకూడదా, మమ్మల్స్ నేను ఇలా డ్రా చేసుకున్నాను అనుకోండి, ఓకేనా. ఖచ్చితంగా ఇక్కడ పాసిబిలిటీ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ వాళ్ళు ఏమంటున్నారు, నో అనిమల్స్ ఆర్ మమ్మల్స్ అంటున్నారు, ఓకేనా. కానీ ఇక్కడ మమ్మల్స్, ఓకేనా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మమ్మల్స్ అనుకుంటే డాటెడ్ రీజియన్, ఓకేనా. ఈ మమ్మల్స్ అండ్ దెన్ ఓకేనా, అనిమల్స్ పాసిబిలిటీ ఉంది. ఓన్లీ డాగ్స్ కి అనిమల్స్ కి మాత్రమే కనెక్షన్ ఉండకూడదే కానీ ఓకేనా, అనిమల్స్ కి మమ్మల్స్ కనెక్షన్ ఉండడానికి ఇక్కడ పాసిబిలిటీ డయాగ్రామ్ లో ఛాన్స్ ఉంది, అవునా కదా. సో మరి వాళ్ళు ఏమంటున్నారు, కనెక్షన్ ఉండదు అంటున్నారు. అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసిన కంక్లూజన్ రాంగే కదా. ఓకే, సెకండ్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, ఓకేనా. సమ్ అనిమల్స్ ఆర్ నాట్ మమ్మల్స్ అంటే అనిమల్స్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్, ఓకేనా. అనిమల్స్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్ ఇదే కదా, అనిమల్స్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్ ఇదే, ఓకేనా. అది మమ్మల్స్ అవడానికి పాసిబిలిటీ లేదంటున్నారు. కానీ మమ్మల్స్ అవడానికి ఛాన్స్ ఉంది కదా. అంటే ఖచ్చితంగా సెకండ్ కంక్లూషన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసింది రాంగే, అవునా. సో థర్డ్ వన్ ఒకసారి చెక్ చేద్దాం. నో డాగ్స్ ఆర్ అనిమల్స్ అంటున్నారు. సో డాగ్స్ కి అనిమల్స్ కి దర్ ఇస్ నో కనెక్షన్, వాళ్ళు ప్రొవైడ్ చేసింది కరెక్ట్, ఓకే. ఫోర్త్ వన్, ఆల్ మమ్మల్స్ ఆర్ డాగ్స్ అంటున్నారు. కానీ అన్ని మమ్మల్స్ డాగ్స్ అయితే మరి ఈ రీజియన్ ఏంటి, ఈ రీజియన్ డాగ్స్ అవడానికి పాసిబిలిటీయే లేదు, అవునా. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఆల్ మమ్మల్స్ ఆర్ డాగ్స్ అంటున్నారు. సో కాబట్టి ఫోర్త్ వన్ కూడా రాంగే, అవునా. ఓన్లీ కంక్లూషన్ 3 ఫాలోస్ అనేది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో ఓన్లీ కంక్లూషన్ 3 ఫాలోస్ విచ్ ఈజ్ ఇన్ ఆప్షన్ సి, ఓకేనా. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్, క్లియర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. స్టేట్మెంట్స్, ఓకేనా, కంక్లూషన్స్, ఓకేనా. ఆల్ డాగ్స్ ఆర్ పెట్స్, ఆల్ డాగ్స్ ఆర్ పెట్స్, ఓకేనా. నో పెట్ ఈస్ టైగర్, నో పెట్ ఈస్ టైగర్, ఓకే. అయితే ఇప్పుడు కంక్లూషన్ చూద్దాం, ఓకేనా. ఆల్ పెట్స్ ఆర్ డాగ్స్ అంటున్నారు, ఓకేనా. ఆల్ పెట్స్ ఆర్ డాగ్స్. మరి ఈ రీజియన్ లో ఉన్నటువంటి పెట్స్ డాగ్స్ అవడానికి ఛాన్స్ ఉందా, లేదు. అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసిన కంక్లూషన్ 1 రాంగ్, క్లియర్. సో కంక్లూషన్ 2 చూద్దాము, ఓకేనా. నో డాగ్ ఈస్ టైగర్ అంటున్నారు, ఓకేనా. నో డాగ్ ఈస్ టైగర్ అంటే డాగ్ కి టైగర్ కి కనెక్షన్ ఉండదు అంటున్నారు, అవునా కదా. ఇక్కడ చూడండి, నో పెట్ ఈస్ టైగర్ అన్నప్పుడు ఓకేనా, పెట్స్ కి ఇన్సైడ్ ఉన్నటువంటిది ఏది కూడా టైగర్ అవడానికి ఛాన్సే లేదు, అవునా కదా. కాబట్టి నో డాగ్ ఈస్ టైగర్ అంటే పెట్స్ లోపల ఉన్నటువంటి డాగ్ కూడా టైగర్ అవడానికి పాసిబిలిటీ లేదు. అంటే దాన్ని బట్టి వాళ్ళు ప్రొవైడ్ చేసిన కంక్లూషన్ 2 అనేది కరెక్టే. సో కాబట్టి దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఓన్లీ కంక్లూషన్ 2 ఫాలోస్ అనేది మన ఆన్సర్. సో ఓకేనా, ఎక్కడ ఉందండి. సో ఆప్షన్ బి లో ప్రొవైడ్ చేశారు చూడండి, ఓన్లీ కంక్లూషన్ 2 ఫాలోస్ అనేది మన ఆన్సర్, క్లియర్.